మన దేశ స్వాతంత్రం కోసం కొన్ని లక్షల మంది చనిపోయారు. ఎందుకు కోసం? ఎవరి కోసం? మన పిల్లల కోసం, మనలాంటి వాళ్ళ కోసం, మన కోసం చనిపోయారు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత 78 ఏళ్లలో మనం అనుకున్నట్టు దేశం ముందుకెళ్తుందా? ఇప్పటికీ దేశంలో ఆరోగ్యం లేదు, విద్య లేదు, తినడానికి 2 పూటల తిండి కూడా లేదు. మాలాంటి పిల్లలందరూ సరైన ఆహారం, చదువు లేక బాధపడుతున్నారు. 25 ఏళ్లలో భగత్ సింగ్ మన కోసం చనిపోయారు. దేనికోసం? మనమంతా బాగుండాలని. కాబట్టి ప్రతి సంవత్సరం జెండా పండుగ చేసుకుంటున్నాం, కానీ జెండా పండుగ విలువ మర్చిపోతున్నాం. దేశం నాకేమిచ్చింది అని ఆలోచించకుండా మనం దేశానికి ఏమిచ్చాము అని ఆలోచించాలి. అప్పుడే దేశం ముందుకెళ్తుంది. ఒక చెయ్యి మన కోసం, ఒక చెయ్యి పక్కవాడి కోసం, అలాగా ఒకరినొకరు సహాయం చేసుకుంటూ, కష్టంలో ఉన్న వాడిని ఆదుకుంటూ మన దేశాన్ని గొప్పగా తయారు చేసుకోవాలి. ప్రతి ఒక్కరం క్రమశిక్షణతో, బాధ్యతతో ఉండాలని మనస్ఫూర్తిగా ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మన అందరం ఒక ప్రతిజ్ఞ చేసి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.